జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామానికి సంబంధించి పత్రికా ప్రకటన చేయడానికి ఇవాళ ఇక్కడ మేమందరం కూడా గుమికూడడం జరిగింది. ప్రత్యేకించి వేదిక మీద ఉన్నటువంటి రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ గారు చంద్రకుమార్ గారికి, ఆర్మీ మేజర్ మదన్ మోహన్ గారికి, ప్రసాద్ గారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి, తెలంగాణ విఠల్ గారు సీనియర్ సోషల్ యాక్టివిస్ట్ గారికి, అనురాధ మేడం గారు ఇఫ్టూ నుండి, ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారికి హెచ్ఓడి పొలిటికల్ సైన్స్ పాలమూరు యూనివర్సిటీ గారికి, ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు హెచ్ఓడి సోషియాలజీ ఉస్మానియా యూనివర్సిటీ గారికి, సుంకర్ నరేష్ గారికి హైకోర్టు అడ్వకేట్, శ్రవణ్ గౌడ్ గారు హైకోర్టు అడ్వకేట్, నూర్ జహాన్ గారు హైకోర్టు అడ్వకేట్, ఆకాష్ కొల్లూరు గారు సీనియర్ జర్నలిస్ట్, అట్లానే క్రాంతి గారు అని ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ గారు వారు ఖమ్మంలో ఉన్నారు ఆల్రెడీ. మరి వీరందరితో పాటు తెలంగాణ జాగృతి నుండి నేను, అట్లానే ఈ రాష్ట్రంలో చాలా బలంగా రాజ్యాంగ హక్కులు పరిరక్షించడానికి ఒక చైతన్యవంతమైనటువంటి ప్రజల భాగస్వామ్యాన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు పరిరక్షించడానికి ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూ బహుజనుల గొంతుకగా మరి పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి డిఎస్పీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ గారు, వారికి అందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా ఖమ్మంలో వెలుగుమట్లలో ఎటువంటి నోటీస్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి హెచ్చరిక లేకుండా మరి 750 మంది పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన నేపథ్యంలో ఆ పరిస్థితిని, ఆ దయనీయమైన పరిస్థితిని గమనించినటువంటి డిఎస్పీ పార్టీ, అట్లానే తెలంగాణ జాగృతి సంయుక్తంగా చేసినటువంటి పోరాటంతో దిగి వచ్చినటువంటి ప్రభుత్వం అదే చోట అక్కడే ఇల్లు కోల్పోయినటువంటి 300 మంది పేదవారికి పట్టాలు ఇస్తామని ఒప్పుకోవడం డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజా పోరాటాలకు గెలుపు తప్పకుండా లభించి తీరుతుందనడానికి ఉదాహరణగా నేను భావిస్తా ఉన్నాను. దాంతోపాటు మరొక 111 మందికి కూడా వివిధ గ్రామాలలో పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం కూడా మరి వాళ్ళ ఒక అడుగు ముందుకేసినట్టని మేము అనుకుంటున్నాం. కాకపోతే ప్రభుత్వం కూలగొట్టింది 750 మంది ఇండ్లు, ఇస్తామని చెప్పింది 411 మందికి. అందులో అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అనేక మందికి ఇంకా కూడా మాకు అన్యాయం జరిగిందనేటటువంటి భావన మాకు రిపీటెడ్గా క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సమాచారం ద్వారా మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత డాక్టర్ విశారదన్ గారు మళ్ళీ ఒకసారి నిన్న ఖమ్మంలో మరి పరిస్థితి ఏంటి, ఇట్లా జరుగుతుందని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వారిని నిన్న కూడా మళ్ళీ అరెస్ట్ చేసి, నిన్న కూడా డే అంతా నిర్బంధించి, అక్కడ కలెక్టర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, జాయింట్ కలెక్టర్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అన్యాయంగా మరి అసలు జరుగుతున్నది ఏంటి, ఈ ప్రొసీజర్లో క్లారిటీ ఏంటి అనేటటువంటి పారదర్శకత లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది అర్థం కానటువంటి విషయం. మరి ఏ ప్రభుత్వమైనా డెమోక్రసీలో ట్రాన్స్పరెన్సీ అనేది అత్యవసరం కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి ఈ క్లారిఫికేషన్ రాబట్టాలన్న ఉద్దేశంతో మరి మేము ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో జస్టిస్ చంద్రకుమార్ గారిని మేము సంప్రదించడం జరిగింది. వారిని సంప్రదించిన మేరట అట్లనే ఈ సమాజంలో చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి అనేక మందిని కూడా మరి ఈ సమస్యను వివరించినప్పుడు వారందరి నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఒకటే. ముఖ్యంగా జస్టిస్ చంద్రకుమార్ గారు మీకు తెలుసు, మన రాష్ట్రంలో అనేక రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఆర్మీ మేజర్ మదన్ మోహన్ గారు వారు చెన్నై నుండి ఉన్నారు. ఈ సంఘటన అంతా చూసి స్పందించి మరి అసలు ఈ విషయం ఏంటి మేము కనుక్కుంటాము అని చెప్పి వారు మమ్మల్ని కోరినప్పుడు మేము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈ విషయం కనుక్కోనండి అని చెప్పి మేము వారిని సంప్రదించడం జరిగింది. ఆ తదుపరి కార్యాచరణ తీసుకొని మరొక కమిటీగా వాళ్ళందరూ కూర్చొని ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కూడా చాలా సీనియర్స్, అందరూ కూడా జర్నలిస్టులు, లాయర్లు, ప్రొఫెసర్స్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఆర్మీ మేజర్ గారు, వీరందరూ కూడా ఇవాళ మన తెలంగాణ పేదల పక్షాన నిలబడడానికి రావడం, వారి వారి ఉద్యోగాలు చేస్తూ వారు సమయం ఇవ్వడం అన్నది నిజంగా కూడా వారు నేను
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి సమయాన్ని వెచ్చించి ఈ తెలంగాణ పేద ప్రజలకు ఏదో చేయాలని వారు అనుకోవడం అన్నది నిజంగా కూడా ముదావహం. మరి దాన్ని ఆహ్వానిస్తూ వారికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిన్న ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా పోనీ విశారదన్ మహారాజ్ గారికి కలెక్టర్ గారు కలవలేదు అంటే ఒకంత అందులో న్యాయం ఉంది. కానీ రేపటి నాడు ప్రజల పక్షాన ఒక సిటిజన్స్ ఫోరం పక్షాన వెళ్తున్నటువంటి వీరందరికీ అక్కడ ఉన్న అధికారులంతా కూడా సంపూర్ణంగా సహకరించాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అల్టిమేట్ గా నేను కోరేది ఒకటే, ప్రభుత్వం ప్రజా పోరాటాలకు దిగి వచ్చి 300 మందికి ఇండ్లు ఇస్తామని చెప్పింది. కానీ దాన్ని సంపూర్ణ న్యాయం జరగాలి. డిసెంబర్ 9 నాడు గృహప్రవేశం అని చెప్పారు. ఈ 8 నెలల కాలంలో మరి ఆ పేద ప్రజలు ఎక్కడుంటారు? వారికి సంబంధించినటువంటి హౌస్ రెంట్ ఏంది, స్కూల్ ఖర్చులు ఏంది, జరిగినటువంటి నష్టానికి పరిహారం ఏంది, ఇటువంటి అనేక అంశాలు కూడా మా ముందున్నాయి. కాబట్టి వీటినంతా కూడా కంప్లీట్ గా సంపూర్ణంగా ఈ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రయత్నిస్తాం. మరి కమిటీగా ఏర్పడి వెళ్తున్నటువంటి వారికి కూడా అక్కడ ఉండేటటువంటి స్థానికంగా జాగృతి కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కోరుతూ, అందరికన్నా ముఖ్యంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా డాక్టర్ విశారదన్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ మీ అందరూ చూస్తున్న విషయమే. వెలుగుమట్ల భూబాధితులకు సంబంధించినటువంటి ఆద్యంత పోరాటం అది ఎక్కడి నుంచి మొదలైంది, ఆ పోరాట పరిణామం అంతా జర్నలిస్ట్ మిత్రులంతా చూస్తున్నారు. అందులో ప్రధాన 1-2 ఘట్టాలతో మీకు ఒక 3 మినిట్స్ చెప్పి ముగిస్తాను. ఆ వెలుగుమట్ల భూబాధితుల యొక్క ఇండ్ల మీద కర్కశంగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ద్వారా విధ్వంసం చేసి ఇండ్ల నేలమట్టం చేసిన తర్వాత ఆ విషయాన్ని ప్రపంచం బయటికి వచ్చి ఆ విషయానికి కొనసాగింపుగా జరిగిన అన్యాయం పట్ల రకరకాల సంఘాలు, రకరకాల వేదికలు పోరాడుతూ ప్రశ్నిస్తున్న క్రమంలో ఆ యుద్ధం మరింత స్పష్టంగా ప్రభుత్వం మీద ఎక్కుపెట్టి దాని యుద్ధం ప్రభుత్వం దిగివచ్చి మెడలుంచి పనయ్యేంత వరకు అక్కడ జాగృతి సంఘం, జాగృతి వేదిక కవిత గారి నాయకత్వంలో, తర్వాత బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఒక భారీ ఆందోళన, పోరాటం, ఒక మహాధర్నా, ఆ తర్వాత నిరాహార దీక్ష, వీటన్నిటి క్రమంలో ప్రభుత్వం దిగి వచ్చి మొత్తానికి అక్కడ 400 దాదాపు 11-12 మందికి, మరి అందులో 300 మందికి సేమ్ ప్లేస్లో స్థలాలు, ఇండ్లు కట్టిస్తామనడం 75 గజాల్లో, మరొక 111 మందికి బయట ఎక్కడో వారు ఉన్న గ్రామాల్లో స్థలాలు ఇస్తామన్న దాకా వచ్చి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ మేము కోరేది ఏంటంటే 746, 750 మంది ఆ భూదాన భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అసలు 1500 మంది ఉన్నారు, పోనీ అక్కడికి మేము వెళ్ళట్లే, 750 వరకు మాట్లాడుకుంటే అందులో వాళ్ళు ఇచ్చినటువంటిది కేవలం 411 మంది మాత్రమే. ఇంకా 350 పైన అక్కడ బాధితులకి న్యాయం జరగాలి. జరిగిన న్యాయం కూడా అసంతృప్తిగా, అసంపూర్ణంగా జరిగింది. అందులో 75 గజాలకే పరిమితం చేశారు. రెండవ విషయం, ఆ 75 గజాల్లో పరిమితం చేస్తూ ఆ కూలిపోయిన ఇండ్లకి 30 లక్షలతో కట్టుకున్న వాళ్ళు, 5 లక్షలతో కట్టుకున్న వాళ్ళు, 10 లక్షలతో రకరకాలుగా ఉన్నారు. వాళ్ళకి 5 లక్షల రూపాయలే ఇచ్చి వాళ్లతో ఇండ్లు కట్టించే ప్రభుత్వం చెబుతా ఉంది. మేము కోరేది ఏంటంటే అది 100 గజాల దాకా స్థలం ఇవ్వాలి. 750 మందికి అక్కడే 100 గజాల స్థలం కేటాయించి వాళ్ళ కూలిపోయిన ఇండ్లకి విలువకు తగ్గట్టుగా భవనాలు, ఇండ్లని నిర్మించి అక్కడ ఆత్మగౌరవంతో 750 మందికి అదే స్థలంలో ఆత్మగౌరవంతో వాళ్ళకి పట్టాలిచ్చి భవనాలు కట్టించి సకల సదుపాయాలతో రోడ్లు, ఫెసిలిటీసు, కరెంటు, వాటరు, ఎవ్రీథింగ్ శానిటేషన్ కల్పించి అక్కడే వాళ్ళని సెల్ఫ్ రెస్పెక్ట్ గా నిలబెట్టాలనేది మా స్థూలమైన డిమాండ్ మాది. ఆ డిమాండ్ క్రమంలో ప్రభుత్వం తత్తరపాటుతో, తొందరపాటుతో, సమన్వయం లేకుండా, పారదర్శకత లేకుండా, ఏదేదో ఇలాంటి సమన్వయం లేకుండా, డిస్ట్రిబ్యూషన్ ఫెయిర్ ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళకి ఆ విధంగా 300 మందికే ఇవ్వడం, 100 మందికి ఎక్కడెక్కడో వేరే వేరే గ్రామాల్లో ఇవ్వడం, పని చేసుకోవడానికి తమ స్వగ్రామాలను వదిలిపెట్టి ఖమ్మంలో స్థిరపడి పిల్లల్ని స్కూల్లో చేర్పించిన వాళ్ళకి
వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి వాళ్ళ స్వగ్రామంలో మళ్ళీ స్థలం ఇవ్వడం ఏంటి? ఎంత అసంబద్ధమైన విషయం. పోనీ ఆ 300 మందికి 75 గజాలే ఇవ్వడం ఏంటి? కూలిపోయిన 30 లక్షలు కట్టుకున్న ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామనడం ఏంటి? ఇది మొత్తం డిసెంబర్ 9వ తారీఖు ఇస్తే ఈలోపు వీళ్ళ బ్రతుకు తెరువు ఏంటి? వీళ్ళ తిండి ఏంటి? వీళ్ళ పని ఏంటి? వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఎక్కడ బతకాలి? ఖమ్మంలో వాళ్ళ షెల్టర్స్ ని ఖాళీ చేయించారు. ఈ 700 కుటుంబాలు ఎక్కడ ఉండాలి? ఈ క్వశ్చన్ అందరూ ఆలోచించాలి. ఈ 700 ఫ్యామిలీస్ డిసెంబర్ 9 ఇండ్లు కట్టించేంత వరకు ఎక్కడ బ్రతకాలి? వాళ్ళ పిల్లలు ఎక్కడ చదవాలి? వాళ్ళ తిండి, బట్ట, ఆరోగ్యం, నివాసం ఎక్కడా? దీని పట్ల గవర్నమెంట్ ఇంతవరకు క్లారిటీ లేదు. ఇది ఎంత అన్యాయం. ఒక కలెక్టర్కి ఈ మాత్రం ట్రాన్స్పరెన్సీ, హ్యూమన్ కైండ్ లేకపోతే 700 కుటుంబాలు ఎట్లా బ్రతుకుతాయి? ఇది ప్రధానమైన విషయం. తర్వాత ఈ 20 రోజుల నుంచి వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి? ఎక్కడ బతికారు? ఎక్కడున్నారు? దాని కాంపెన్సేషను, ఇళ్లు కట్టించేంత వరకు కాంపెన్సేషను, మొత్తంగా ఇది మెట్లు దిగి ప్రభుత్వం ఈ మాత్రం చేసింది ఓకే, బాగానే ఉంది. కానీ ఆ చేసేదేదో సంపూర్ణ న్యాయం చేయండి. ఆ 750 మంది కుటుంబాలకి అదే భూమిలో వారికి సమగ్రంగా ఇండ్లు కట్టించి స్థలాలు ఇచ్చి సకల సదుపాయాలతో వాళ్ళని ఆత్మగౌరవంగా అక్కడ నిలబెట్టండి. ఈ సంపూర్ణ న్యాయం ప్రభుత్వం నుంచి జరగడానికి మేముగా ఉద్యమ వేదికలుగా పోరాడుతూ ప్రయత్నిస్తున్నప్పుడు అరెస్టులు, పోరాటాలు, నిర్బంధాలు ఇంత వికృతంగా తీవ్రంగా ఉంటున్న ఈ క్రమంలో మేము, మేడం కవిత గారు జాగృతి అధ్యక్షురాలు, నేను, మా సంబంధించిన ఉద్యమ ప్రతినిధులు, జస్టిస్ చంద్రకుమార్ గారు, మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి, అందరికీ పేదల విషయంలో ఒక దిక్కుగా మారినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తిని మేము కలవడం జరిగింది. వారిని సంప్రదించిన తర్వాత వారి నుంచి వచ్చినటువంటి మాట, వారందరూ కలిసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ, వెలుగుమట్ల భూబాధితులకు సంబంధించిన పోరాట క్రమము, ప్రభుత్వం వారిని పట్ల వ్యవహరించిన వైఖరి, ఆ తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి అసమన్వయంగా, సమన్వయం లేని విధంగా, సంపూర్ణ న్యాయం జరగని విధంగా చేసిన తీరు, వీటన్నింటి పట్ల ఒక నిజ నిర్ధారణ చేసి, ఆ నిజ నిర్ధారణ ద్వారా, మీ ఏ అంశాల జోలికి వెళ్ళట్లేదండి, నిజ నిర్ధారణ ద్వారా అదే భూదాన భూమిలో నివసిస్తున్న 750 కుటుంబాలకి సంపూర్ణ న్యాయం జరగడానికి ఒక నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అవసరము అన్న భావన జస్టిస్ చంద్రకుమార్ ద్వారా వెలిబుచ్చడం జరిగింది. దాని క్రమంలోనే వారు ఒక 10, 11, 12 మందిగా ఒక కమిటీ బృందంగా ఏర్పడి, అది రేపు ఖమ్మం వెళ్ళడానికి, రేపు ఉదయానికి ఖమ్మం వెళ్ళి భూబాధితుల్ని కలవడం, ఏ భూమిలో ఇళ్లు కూలగొట్టారో ఆ భూమికి వెళ్ళడం, ఇదంతా ఒక డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ వేలో, ఒక పీస్ఫుల్ మెథడ్లో, ఒక ఉన్నతమైనటువంటి హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి, మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా తపలు పడుతున్నటువంటి ఒక మహాన్ వ్యక్తి ఆధ్వర్యంలో డెమోక్రటిక్ వేలో ల్యాండ్ దగ్గరికి వెళ్తుంది, డెమోక్రటిక్ వేలో విక్టిమ్స్ దగ్గరికి వెళ్తుంది, డెమోక్రటిక్ వేలో ఎగ్జిక్యూటివ్ అధికారులను కలుస్తూ ఉంది, బాధితులను కలుస్తూ ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని కలుస్తూ ఉంది. మేము ఇక్కడి నుంచి కోరేది ఏంటంటే, మమ్మల్ని అరెస్ట్ చేశారు, సంతోషం. నిన్న 7 పోలీస్ స్టేషన్లు తిప్పారు, సంతోషం, ఓకే, జరగనియండి. అది మీకు సంబంధించిన మీ విచక్షణ, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. నిన్న కలెక్టర్ రాలే, కలెక్టర్ ఆఫీస్కి జాయింట్ కలెక్టర్ రాలే. ఇది ఎందుకు అంటున్నానంటే, ఇంత గొప్ప కమిటీ అక్కడికి చేరుతుంది. ఈ కమిటీకి ప్రభుత్వం 100% అన్ని రకాలుగా, వీరు నిజ నిర్ధారణ కమిటీ ఇది న్యూట్రల్, ఇందులో మా ఆర్గనైజేషన్ మెంబర్స్ లేరు, ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన బయాస్గా, పక్షపాతంగా ఎవరు లేరు. ఒక న్యూట్రల్ ప్రొఫెసర్లు, జ్యుడిషియరీకి సంబంధించిన వారు, లీగల్ ఎక్స్పర్ట్స్, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్ట్ బృందాలు ఇందులో ఉన్నాయి. ఇంత స్వచ్ఛమైన తటస్థ వైఖరితో, ఎలాంటి బయాస్, పక్షపాతం లేని ఒక చైర్మన్గా, ఒక జస్టిస్ గారి చంద్రకుమార్ ఆధ్వర్యంలో, మరియు ఒక మేజర్ ఆర్మీ మేజర్ రిటైర్డ్ సారు, మెడ్రాస్ నుంచి, తమిళనాడు నుంచి వచ్చినటువంటి గ్రేట్ మ్యాన్ మదన్ గారు, మోహన్ గారు, రిటైర్డ్ మేజర్ మిలిటరీ, వారు తమిళనాడులో చాలా ఫేమస్ నేషనల్ పర్సనాలిటీ. వీళ్ళందరూ కలిసి నిజ నిర్ధారణకి, ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళి ఇదంతా న్యాయం చేయడానికి, బాధితులకి గవర్నమెంట్ తోటి డైలాగ్, పీస్ఫుల్ వేలో మాట్లాడటానికి ప్రభుత్వం దీనికి సహకరించాలని కోరుతా ఉన్నాం. మొత్తంగా వెరసి మరి జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. దానికి ముందు మీరేమన్నా, మేజర్ గారు మాట్లాడతారు, ఆ తర్వాత జస్టిస్ గారు మాట్లాడతారు. జై హింద్ ఎవ్రీవన్.
Firstly, I thank all the media people who have been here because this is a very important crisis which all of us in the country we need to address. Firstly, I take this opportunity to thank Shri Kavita ma'am for one main reason is because in 2020 during the Galwan clash when we lost 20 of our soldiers, it was ma'am's initiative, the first government among all the states to announce 5 crore as compensation for our national hero Colonel Santosh Babu. Not only 5 crore compensation, his wife was given a class 1 guested officer's designation, and also they were provided a house in Banjara Hills. So that initiative set a new standard for all other state governments in the country. How to treat a serviceman, how you respect an army person who has given his life for the country. Thank you, ma'am. It is my moral commitment because I came to know about this issue just a day before. Unfortunately, this never came into the national media. There is no much of debates. There is no much of, I would say, a media glare, which you ideally should have got it. I was going through the detail because this is my commitment to a person who has initiated such a big thing, and Telangana being such a nationalistic state. So, first of all, a massive demolition of this scale can be handled better. We would have had, the government should have ideally had some dialogues because we are already in peak summers. Khammam is a very hot place, and 2,000 people suddenly being thrown out of their homes. There may be legal issues. I'm not a legal expert. We are going to the ground. We'll be meeting all the relevant stakeholders to do the fact finding at the first stage. What exactly has happened? What should be the right compensation? On a first note, a 5 lakh compensation, 5 lakh rupee today, if we can build a house, I'm doubtful because the cost of today is very, very high. And secondly, not all the victims, I would say the people who are affected were considered. There is a bit amount of lot of gray areas, a lot of concerns which needs to be addressed. Those people don't have a voice. So it is us, the people of this society, who should be the voice for these poor people to give the right justice. So we are not here I'm not an active member of any political party or anything. The sheer my commitment and thanksgiving to Kavita ma'am's initiative goes back to 2020. That's why I'm here. So we will be going on ground. We will be meeting all the people who have been there. And the Buddha land, basically it's a kind of a act which clearly says all the rich people, zamindars who had big land holdings, gave away their land to the poor voluntarily. So this is not a government land as per se. The similar act like Land Ceiling Act is also exists in Tamil Nadu. This for sure definitely should have handled better. As ma'am said, now they're given a plot, but the houses are raised. We all know minimum it takes 6 months to construct a house. So what will happen to their children's education, their livelihood, where will they go, basic sanitation issues, women, differently abled people, old aged people, people with medical disabilities. There are a lot of humanitarian concerns. We cannot just act in black or white. So that is our idea. So we are here to go meet all the stakeholders, people who are affected by this, people who are part of the district administration, who are part of the revenue department, all the relevant government stakeholders. And this will not only act as a fact-finding committee, this will take it to the conclusion. We will help them, we will assist them, we will facilitate them, we will monitor this, and to the best possible time limits with a very short span, we will try to settle this issue amicably and make sure that none of this state, because end of the day, we can't let our own citizens be refugees in our own place, for whatever reason it may be. There may be encroachments, there may be practically many other issues, but there are a lot of court rulings to it. A lot of such encroachments are there in Delhi, if you go to Delhi in bank of Yamuna River. But there is a regularization plan, there is an amnesty scheme. So those things have to be dealt with, not brutal force of massive police and bulldozers going in. So anyway, whatever happened has happened, unfortunate. It should never happen again. So we as a committee are meeting all of them for the first time. We will go on ground. We will keep you all posted.
and I request your humble support in getting this issue amicably settled. Thank you all. Jai Hind. గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడవలసింది కోరుతాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇక్కడ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రపంచంలో ఎక్కడైనా కానివ్వండి, మేధావులు, ఆలోచించేవాళ్ళు, యువతరం, విద్యార్థులు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో అప్పుడే సమాజంలో కొంత మార్పు అనేది జరుగుతున్నారు. ఎక్కడైతే సత్యం తెలిసిన తర్వాత కూడా చూసి చూడనట్లు ఊరుకుంటారో, నిర్లిప్తంగా ఊరుకుంటారో, అక్కడ సమాజంలో సమస్యలు అట్లనే ఉంటాయి. ఎక్కడైనా మార్పు మీరు చూడండి, సరే ఇవాళ బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ప్రపంచంలో అనేక దేశాల్లో అక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి మేధావుల యొక్క సహకారంతో, మేధావుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వాలనే మారిపోయిన పరిస్థితి అక్కడ శాంతియుతంగా మన చాలా చోట్ల. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, వార్ కమ్స్ వేర్ విజ్డమ్ ఫెయిల్స్ అన్నారు. విచక్షణ మనకు లోపించినప్పుడు, రీజనింగ్ పవర్, లాజికల్గా థింకింగ్ చేయడం అనేది మనకు ఆగిపోయినప్పుడు, నా చేతిలో లాఠీ ఉంది, కర్ర ఉంది, అధికారం ఉంది అని చెప్పేసి ఎక్కడైతే భావించబడుతుందో అక్కడనే మనకు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ వస్తుంది, వార్స్ వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అశాంతి జరుగుతుంది, ఇల్లు నాశనం అవుతాయి, మనుషులు చనిపోతారు, జరిగే పరిస్థితి. ఇవాళ అకస్మాత్తుగా 750 ఇల్లు కూల్చేసినారు. అకస్మాత్తుగా వాళ్ళకు నోటీసు కూడా ఇవ్వలేదని అని చెప్పేసి తెలిసింది మాకు. సరే, ఏదేమైనా ప్రభుత్వం కళ్ళు తెరిచింది. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి అధికారులు, కలెక్టర్ కానీ, మిగతా జాయింట్ కలెక్టర్ గారు కానీ కొంచెం కళ్ళు తెరిచి ముందుకొచ్చి మేము 300 మందికి మళ్ళీ అదే స్థలంలో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం వాస్తవంగా అది ప్రజల విజయం. ఖచ్చితంగా ఎవరైతే ప్రజలు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేసే ప్రజల విజయం. ఆ పోరాటానికి కూడా అంటే ప్రజలకు ఇప్పుడు కవిత గారు, దాని తర్వాత మనకు విశారదన్ మహారాజు గారు వెళ్ళి అక్కడ వాళ్ళకు మద్దతు తెలిపారు. సో ఎవరెవరైతే ప్రజలు ఉద్యమం చేసినారో, పోరాటం చేసినారో, వాళ్ళకు మద్దతుగా వెళ్ళినటువంటి నాయకులు, వీళ్ళందరి యొక్క విజయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దానిలో అంటే తమ నిర్ణయం మార్చుకొని, అంటే ఈ కులగొట్టడం కరెక్టేనా, కరెక్ట్ కాదా అనే కొంత ఆత్మవిమర్శ చేసుకొని అలా కులగొట్టడం తప్పు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి రావడం అనేది జరిగింది. సరే, మిగతా వీళ్ళు చెప్పినట్లు మరి మొత్తం ఎన్ని ఇల్లు కూలిపోయినాయి? 750. మరి మిగతా వారి పరిస్థితి ఏంటిది? మరి వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు, ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు? అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎవరు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఏదైతుందో మనం గమనించాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో, ప్రభుత్వ అధికారులు చూడాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే ఒక్కటే ఎస్పీ గారికి, మన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటనంటే, అంటే వేరే విధంగా ఏమనుకోవద్దు కానీ, నాయకుల చెప్పేది చెప్తారు కానీ రికార్డు మీద ఉండదు. చివరికి ఎక్కడికి వస్తుందంటే కన్సర్న్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ అవుతాడు కొన్నిటికి. వాళ్ళు చెప్తారు ఈ చేయండి అని చెప్పి చెప్తారు, కానీ రికార్డు మీద ఎక్కడ ఉండదు. దానిలో అధికారులకు వ్యక్తిగతంగా బాధ్యులు అవుతారు. ఇంతకుముందు ఆంధ్రలో రామకృష్ణరాజుని ఎవరు అరెస్ట్ చేసినటువంటి ఆ సిఐడి ఆఫీసర్ మీద కూడా ఇప్పుడు క్రిమినల్ కేసు జరిగినటువంటి ఒక పరిస్థితి. ఇంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు అది వేరే విషయం. దానిలో కానీ అధికారులు చట్టం ఏంటి, న్యాయం ఏంటి, మేమేం చేయాలా, మేమేం చేయకూడదు అనేది సంపూర్ణంగా ఆలోచించి చేస్తే ఇలాంటి ఒక ఇబ్బందులు ఉండవు. ఒక ఇల్లు గుల్లగొడుతున్నావు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఇవాళ ఇల్లు కూలగొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి భోజనం చేయాలి, ఎక్కడ వండుకోవాలి వాళ్ళు?
అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పిల్లలు పరీక్షకి వెళ్ళాలా, హాల్ టికెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ రోజు వాళ్ళ పరీక్షలు ఏమైపోతాయి పరిస్థితి. అందుకని చెప్పేసి ఇవన్నీ విషయాలు కూడా మనం అక్కడ ఆలోచించాల్సినటువంటి, అంటే పూర్తి మానవత్వం అనేటటువంటిది లేకుండా జరిగిన పరిస్థితి అని నాకు అనిపించింది. 700 ఇండ్లు ఒకే పారి ఇంతకు ఏమవసరం వచ్చింది? వాళ్ళేమైనా శత్రువులా, శత్రుదేశం వాళ్ళ, లేకపోతే వాళ్ళేమైనా సంఘ వ్యతిరేక శక్తులా? ఎవరు వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొట్టేదన్నా? ఎవరో డబ్బులు వసూలు చేశారు, వాళ్ళ మీద అవసరమైతే యాక్షన్ తీసుకోండి మీరు కావాలంటే. కానీ ఇల్లు కట్టుకున్నటువంటి వాడి ఇల్లు కూలగొట్టాల్సినటువంటి ఒక అవసరం ఏమొచ్చింది అందులో? సరే, ఏదైనా జరిగింది, ఫ్యాక్ట్ ఏంటిదో తెలుసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఫ్యాక్ట్ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది కాదు, దీనిలో ఎవరు కూడా లేరు. అన్ని రకాల మేధావులు, రకరకాల ఆలోచించే వాళ్ళు. మన ఆర్మీ మేజర్ మదన్ మోహన్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఉన్నారు, మా తెలంగాణ విఠల్ మీ అందరికీ పరిచయమే, ఆయన ఉన్నారు, అంటే ఒక కరస్పాండెంట్గా. అదేవిధంగా అనురాధ IFTU గారు, ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు పొలిటికల్ సైన్స్ పాలమూరు యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అదేవిధంగా ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సోషియాలజీ ఉస్మానియా యూనివర్సిటీ. క్రాంతి సీనియర్ జర్నలిస్టు. సుంకర నరేష్ గారు హైకోర్టు న్యాయవాది. శ్రవణ్ గౌడ్ హైకోర్టు న్యాయవాది. నూర్జాన్ అడ్వకేటు. ఆకాష్ కొల్లూరు సీనియర్ జర్నలిస్టు. ఇంకా కొద్దిమంది మేధావులను కూడా మేము కన్సల్ట్ చేస్తాం హైదరాబాద్ లోపల, మిగతా చోట్ల డాక్టర్స్ కావచ్చు, మిగతా ఎవరైనా లాయర్స్ కావచ్చు, మిగతా సమాజ సేవ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు, హానెస్ట్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే జర్నలిస్ట్, వాళ్ళని కూడా కలుపుకొని ఒకసారి వెళ్ళి జస్ట్ అక్కడ పరిస్థితి ఏంటో వాస్తవంగా గమనించి ఫీల్డ్లో జరుగుతున్నది ఏంటో తెలుసుకొని అవసరమైతే విక్టిమ్స్తో కొంతమందితో మాట్లాడి తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే అధికారులతో కూడా మాట్లాడి ఏం జరిగిందని తెలుసుకొని మేము సింపుల్గా ప్రభుత్వానికి, అధికారులకు అండ్ అక్కడ ఉండేటటువంటి ఒక బాధితులకు సలహాలు ఇవ్వడం మాత్రమే మా పని. అందులో పాటిస్తారా పాటించారా వీళ్ళు కానీ వాళ్ళు కానీ పాటిస్తే బాగానే ఉంటుంది. అందులో ఇవాళ అమెరికాకి చెప్పేవాడు అమెరికాకి సలహాలు ఇస్తున్నారు, సలహాలు ఇచ్చి ఇవ్వడానికి ఏముంది, మేము ఇస్తాం సలహాలు. కానీ దాన్ని సహృదయంతో అర్థం చేసుకొని సహృదయంతో కనుక చేసినట్లయితే ఘర్షణను నివారించవచ్చు. ఎదుటి వాళ్ళ యొక్క కన్నీళ్లను తుడిచినటువంటి వాళ్ళమవుతాం. ఎదుటి వాళ్ళ కన్నీళ్లు తుడిచడానికి మనం కూడా అంతో ఇంతో సాయపడ్డటువంటి వాళ్ళమవుతాం. నాకు లైఫ్లో నేర్చుకున్నది ఒకటే, మనం ఎప్పుడైనా పేదవాళ్లకు సాయం చేస్తే ఆ సాయం మటుకు ఊరికే పోదు. అట్లీస్ట్ మనకు సాటిస్ఫాక్షన్, ఇన్నర్ మోస్ట్ హ్యాపీనెస్ దట్ వీ గెట్ బై హెల్పింగ్ ద పూర్ అండ్ డిజర్వింగ్ పీపుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం. ఈ కమిటీకి సంబంధించినటువంటి వివరాలన్నీ, పేర్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరి ప్రొఫైల్స్ అవన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కన్సర్న్ ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా కలిసి మన తోటి పేదవారికి న్యాయం జరగాలని చెప్పి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు. ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలని కూడా మనందరం ఒకసారి గమనించుకోవాలి. ప్రత్యేకించి మనము మేధావులుగా నమ్మి వారి డైరెక్షన్లో, కొంతమంది డైరెక్షన్లో నడుస్తూ ఉన్నాం తెలంగాణ సమాజంగా. నేను ఈ కమిటీకి ముందుకొచ్చినటువంటి వారందరినీ అభినందిస్తూనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు కావచ్చు, అట్లానే ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, వారందరినీ కూడా నేను ఓపెన్గా ఇన్వైట్ చేస్తా ఉన్నా. రండి, మీరు ఒకసారి ఖమ్మం వచ్చి చూడండి దయచేసి. ఎంత కర్కశంగా, ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా అప్పటికప్పుడు కట్టుబట్టలతోని బయటకు వెళ్ళగొడితే పేదవారి పరిస్థితి ఏమైతున్నది చూడండి. చూసి ప్రభుత్వానికి మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వండి. నేను డాక్టర్ విశారదన్ గారు పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు. మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా మీ సలహాలు, సూచనలు తొందరగా స్వీకరిస్తుందేమో ప్రభుత్వం, మాకు తెలియదు. కానీ మీరు, ఇది కరెక్ట్ సమయం, సందర్భం, పేదల పక్షాన నిలబడాల్సినటువంటి సందర్భం. ఒక మేధావి మౌనం సమాజానికి చాలా నష్టం చేస్తుందని చెప్తారు. మౌనం పాటించకండి దయచేసి. ప్రొఫెసర్ కోదండరామ్ గారైనా, ఆకునూరు మురళి గారైనా, ప్రొఫెసర్ హరగోపాల్ గారైనా, మీరంతా ఇది కరెక్ట్ సందర్భం. ఖమ్మం ప్రజల్ని, వారి కష్టాలని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎఫర్ట్, ఈ కమిటీ ఒక న్యూట్రల్ గా ఉండేటటువంటి కమిటీ కాబట్టి ప్రభుత్వం సహకరించి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్, అక్కడ ఉండేటటువంటి కమిషనర్ గారు, వీరందరికీ కూడా మరి సహకరించి
సవ్యంగా వారు చేసేటటువంటి పని సాగే విధంగా సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటూ మీడియా మిత్రులందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వన్ సెకండ్. ఈరోజు